Vaikota 11, Trivula Science 11, RCC 11, Andhra Warriors 11, Rayalaseema Royals 11. So వీళ్ళందరూ కూడా 8 టీమ్స్ అన్నమాట. వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు మ్యాచ్ లో. సో అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూడడం కోసం రెడీ ఉన్నారా? ఓకే, అయితే ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాము. ఫ్యూజన్ 2.0 నుంచి ఓకే శంషి కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఫ్యూజన్ టీమ్ ని రమ్మని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో అయితే ఎన్ని ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ పక్కన పెడితే ఫ్యామిలీస్ కూడా చాలా మంది చాలా వేస్ లో డిస్టర్బ్ అయ్యాము. సో ఇప్పుడైతే మళ్ళీ గాడ్స్ గ్రేస్ అంతా నార్మల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అందరం కూడా హ్యాపీగా ఉన్నాము. ముందు కూడా ఇలా అందరము హ్యాపీగా ఉంటూ మంచిగా అందరము సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సాంగ్ అయితే ఫ్యూజన్ డాన్స్ అకాడమీ నుంచి వాళ్ళు చేయబోతున్నారు. ఫ్యూజన్ 2.0 2.0 అంట. రోబో లెక్క డబల్ ధమాకా. So now let's welcome Fusion dance students to please come on to the stage. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వెంకట్ కోడూరి గారికి, ముత్యాల వినయ్ కుమార్ గారికి, గిరిప్రసాద్ గారికి, జగన్మూర్తి గారికి, ఆంధ్ర వారియర్స్ వాళ్ళిద్దరు కూడా ఫైనల్స్ కి వెళ్ళారు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడిన వాళ్ళకి, విన్నర్స్ కి, రన్నర్స్ కి అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది. అది కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా. సో ఇప్పుడు మనకి గెస్ట్లను ఇన్వైట్ చేయబోతున్నాను. కోడూరి వెంకట్ గారు, యునైటెడ్ తెలుగు ఫోరం ప్రెసిడెంట్ అండ్ తెలుగుదేశం యునైటెడ్ తెలుగు ఫోరం ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అది నేను స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టకపోతే ఎలా? ముత్యాల వినయ్ కుమార్ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు, వినయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. రమేష్ గారు, ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ కన్వీనర్,
గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్ గారికి, పృథ్వీ ఇప్పుడు గిరిప్రసాద్ గారికి బొకే అందజేయబోతున్నారు. గల్ఫ్ బాబాయ్ తరఫున కూడా ఇంతకుముందు ఆల్రెడీ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేశారు, మనందరికీ తెలుసు. సో ఇన్ ఫ్యూచర్ కూడా ఇలా చాలా మ్యాచెస్ కండక్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ జిల్కర మురళి గారికి మళ్ళీ పృథ్వీనే బొకే ఇచ్చి షాల్ తోటి సన్మానం చేయబోతున్నారు. జిల్కర మురళి గారి గురించి కువైట్ లో అందరికీ తెలుసు, సోషల్ సర్వీస్ అంటే ముందుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు రాంబాబు మోహన్ దాస్ గారికి బొకే అందజేసి షాల్తో సత్కరించబోతున్నారు. ఎక్కడ సార్ ఎవరు చప్పట్లు కొట్టొచ్చిన ఎనర్జీ అయిపోతుంది అనుకుంటున్నాయండి. నో ప్రాబ్లం, అయిపోయినా కూడా నెక్స్ట్ ఎప్పుడే డిన్నర్ కూడా రుచికరమైన భోజనం కూడా ఉంది. అందరూ కంపల్సరిగా భోజనం కూడా చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనమైతే క్రికెట్ మ్యాచ్ ఆడినటువంటి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో స్టార్ట్ చేద్దాము. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వైకోట వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వైకోట రాజు కదా, ఇంతమంది కలిసి క్రికెట్ ఆడారు కదా, మీకు మీరు సపోర్ట్ చేసుకోరా, చప్పట్లు కొట్టుకోరా మీ వాళ్ళకి. చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వైకోట రాజు అందజేయవలసిందిగా వినయ్ ముత్యాల గారిని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టుకున్నంత కుర్రలో చూసలేదు. ప్లేయర్ని ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని మనం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి మన మెయిన్ స్పాన్సర్ ఫ్రెష్ ఐలాండ్ రాజేష్ గారు. రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పట్లు.
కుర్రలో జోష్ లేదు. విసిలేయి విసిలే. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ. I love you all. ఇప్పుడు వెంకట్ని నాన్నపై థాంక్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా వెంకట్ గారిని కోరుకుంటున్నాను. చాలా మంచి పేరు, ఇంకా బాగా ఆహ్వానిద్దాం.
అందరికీ నమస్కారం. ఇక్కడ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సాంగ్స్ దొరకడం లేదు మొబైల్లో. సో సాంగ్స్ 1 by 1 వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూజన్ డ్యాన్స్ 2.0 సమీ లాహ్లా వేరాటే రెడీయా? ఓకేనా? రెండో సాంగ్ కూడా ఓకే. థ్యాంక్ యూ. జూబ్లీ కోనసీమ క్రికెట్ క్లబ్ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈరోజు మనం అందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి ముఖ్య స్పాన్సర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు సరే పెర్ఫార్మెన్స్ తోటి రెడీగా ఉన్నారు ఫ్యూజన్ డాన్స్ అకాడమీ నుంచి. సో please play the song. డాన్స్ బాగా చేశారు సార్, చేశారు. సమీరు మాకు 5 సంవత్సరాల స్టూడెంట్, లాహ్లా కూడా స్టూడెంటే. ఇలాంటి పిల్లలకు వచ్చేసి మేము సాయమైన ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ కరోనా తర్వాత రీఓపెన్ చేస్తాం డ్యాన్సెస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు మాత్రం మన ఫ్యూజన్ 2.0 తమ్ముడు ఇమ్రాన్ నేతృత్వం మెయింటైన్స్, అతని నెంబర్ కూడా 67551640. నేను ఇప్పుడు రేపు నెట్లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పిల్లలు చేరాలి. థ్యాంక్ యూ సమీర్ భాయ్. యూ వాంట్ టు సే Thank you so much for supporting. థ్యాంక్ యూ ఆల్సో బోత్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగనే మా తమ్ముడు ఆర్గనైజర్ మన క్యాప్టెన్ వెంకీ కానీ, తమ్ముడు వినోద్ కానీ, వాళ్ళ టీం కానీ మా పిల్లలకు పర్ఫార్మెన్స్ గురించి కానీ మాట్లాడడం నాతో. మాకు ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత ఫస్ట్ స్టేజ్ దగ్గరలో కూడా 2 months 1.5 months పెద్ద పండగకు బక్రీద్కు మళ్ళీ మేము ముందుకు ఫ్యూజన్ డ్యాన్స్ వస్తుంది పెద్ద పెద్ద సెలబ్రిటీతో అంతా మేము అరేంజ్ చేస్తున్నాం. మీ సపోర్ట్ అందరికీ కావాలి. మీకు ఎవ్రీ టైం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. నిషాలా మాకు ఇంత అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద అనవసరి మన సెలబ్రేషన్ మా జూబ్లీ కోనసీమ క్రికెట్ క్లబ్ సభ్యులందరికీ, తమ్ముళ్ళందరికీ, మా ఫ్యామిలీ తరఫున, ఇక్కడ వచ్చిన పెద్దల తరఫున, అలాగే మా ఫ్యూజన్ డాన్స్ అకాడమీ సభ్యుల తరఫున, మా పిల్లల తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ ఎల్లప్పుడూ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ కోయిట్కి మనం అందరం బతుదూరుకు వస్తాం సార్, ప్రాంతీయులు ఇక్కడికి వచ్చాం. మెయిన్ ఇంపార్టెంట్ నుంచి ఇక్కడ మన లైఫ్, మన ఫ్యామిలీ, మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ పిల్లలు యువకులు, ఇలాంటి యువకులు కోయిట్లోకి వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ కోసం, అలాగనే ఒక టెన్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి ఇక్కడ. సో ఆ ప్రాబ్లమ్స్, ఆ టెన్షన్స్ అన్ని దూరం చేసుకోవాలా. ఆ రోజు కష్టపడతాం. ఒక ఫ్రైడే రోజు ఇలాంటి యువకులు ఇలాంటి స్పోర్ట్స్లో పాల్గొనడం, మంచి మంచి యాక్టివ్గా మన ఎంకే తమ్ముడు అటువంటి వాళ్ళు, మా గిరిమామ గల్బాబాయ్ అటువంటి వాళ్ళు ఇలాంటి టోర్నమెంట్స్ జరిపడం, వాటిలో మన సోదరులందరూ పార్టిసిపేట్ చేయడం, ఈ యంగర్స్ అందరికీ ఈ యంగర్ నేను ముసలోనే మీకు అందరికీ గాడి వేస్తున్నా. ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. సో స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎనర్జీ విశాలా, ఎనర్జీ ఇస్ ద బెస్ట్ ఫర్ టర్నింగ్ ఫర్ హెల్త్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మరొక డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? డాన్స్ చూస్తారా లేదా? ఓకే, నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి డీజే టిల్లు అనుకుంటూ మన ముందుకు రాబోతున్నాడు. హన్సిత్ కొడిషా. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫంక్షన్ జరిగేది మనందరం ఎంజాయ్ కోసం. సో మీరందరూ ఇక్కడ చాలా ధైర్యంతో వచ్చి ఈ పిల్లలంతా ఎంజాయ్గా మీ అందరి కోసం అందరూ పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీరు అలా చేతులు కంటే కూర్చోవడము,
యాంకర్ చాలా ఉంటుంది. అసలు అట్లనే ఉంటావు ఢిల్లీకి స్టేజ్ అందరూ కొట్టేశారు కదా ఈ చిన్న డీజే టిల్లు మీరు చెప్పండి నా కొడుకు నా చిన్న తండ్రి సో సూపర్ డాన్స్ నానా థ్యాంక్ యూ సో మచ్ తండ్రి వెరీ నైస్ డాన్స్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా కొరియోగ్రఫీ తనే చేసుకుంటూ స్పాంటేనియస్ గా చేసేసిండు ఓకే తండ్రి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు స్టేజ్ మీదకి వచ్చి ఒక 2-3 మినిట్స్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఫ్రెష్ అయ్యాక నుంచి రాజేష్ గారిని స్టేజ్ మీదకి రా సో వెంకట్ కోడూరి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము జూబ్లీ కోనసీమ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఇందాకే చెప్పా కదా అత్యర్థులు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు మీరు అంత సైలెంట్గా ఉంటే ఎట్లా అని ఈరోజు జూబ్లీ కోనసీమ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కోనసీమ జూబ్లీ టీం మొత్తానికి వెంకీ గారికి వారి టీం మొత్తానికి 5 సంవత్సరాల క్రితం ఏదైతే క్రీడా స్ఫూర్తితో ఈ ఆర్గనైజేషన్ స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో విజయాలు కొన్ని సందర్భాలు అపజయాలు ఇవన్నీ సహజం. ఏదైతే క్రీడా స్ఫూర్తి ఏదైతే ఉందో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఏదైనా ఒక వేదిక ఉందంటే అది కేవలం ఒక క్రీడా మైదానం. అటువంటి క్రీడా మైదానాన్ని వాళ్ళకున్నటువంటి అభిలాష వాళ్ళకున్నటువంటి తృష్ణ ఏదైతే ఉందో క్రికెట్ని 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి అకాడమీని ఈ రకంగా చేస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఎవరైతే విజయాన్ని సాధించారో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం దీనికి ముఖ్యంగా ఎవరైతే సహకారం అందిస్తున్నారో మా మిత్రుడు రాజేష్ గారు అలాగే కోనసీమ రోజు తర్వాత ట్రూ కలర్ రాయల్ బూస్ అండ్ మాస్టర్ క్రికెట్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనసావాచ కరుణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇప్పుడు వెంకట్ గారికి మేమంటూ అందజేయవలసిందిగా కోటిని కోరుకుంటున్నాము. కోటి గారు జూబ్లీ క్రికెట్ క్లబ్ సీనియర్ ప్లేయర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వినయ్ ముద్యాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్. చెప్పండి ఎక్కడ మేమంటూ అందజేయవలసిందిగా కృష్ణాని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి గెస్ట్గా విచ్చేసినటువంటి వినయ్ గారికి కృష్ణ ఇప్పుడు మేమంటూ అందజేస్తున్నారు. క్రికెట్ ఆడిన వాళ్ళకి ట్యాప్స్ కొట్టారా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళైతే ఉత్తిగా నిల్చొని ఉన్నారు. థ్యాంక్ యూ వినయ్ గారు.
Jubilee Konosima Cricket Club. Also best wishes to Venki. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మరి కోవిడ్లో ఇన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు మరి అలానే మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈవినింగ్ పిలిచినందుకు మరి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మరి అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్కి స్పాన్సర్ చేస్తున్న మన మిత్రుడు రాజేష్ గారికి మరి పాండమిక్ తర్వాత బిజినెసెస్ అన్నీ కూడా మరి ఇప్పుడే రికవర్ అవుతున్నాయి. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మరి మన తెలుగు వాళ్ళ ముందుండి మన తెలుగు వాళ్ళ ప్రోగ్రామ్స్కి సహకరించాలని చెప్పి మరి అలానే ఈ యొక్క స్పోర్ట్స్ అంటే మన వెంకట్ కోడూరి గారు చెప్పినట్టు కుల మతాలకి మరి లాంగ్వేజెస్కి మరి ఇవన్నిటికి అతీతంగా మరి ఒక ప్లాట్ఫామ్ ఇస్ ఎ బెస్ట్ ప్లాట్ఫామ్ టు రిలాక్స్ ఆల్సో టు నెట్వర్క్. సో దిస్ ఈస్ హైలీ అప్రిషియేటెడ్ టు కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. యాక్చువల్గా రీసెంట్గా తెలంగాణ జాగృతి నుంచి కూడా క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేసి ఉండే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మెమెంటో అందజేయవలసిందిగా మంజుని కోరుకుంటున్నాను. జూబ్లీ కోనసీమ క్రికెట్ క్లబ్ నుంచి ఇప్పుడు మెమెంటో అందజేయబోతున్నారు మంజు. గంపవ ద్వారా మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందజేశారు కదా, మనకి చప్పట్లు కొట్టకపోతే ఎలా? గిరిప్రసాద్ గారిని 2 minutes మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం. ప్లీజ్ నమస్కారం. మీ నమస్కారం చాలా బాగుంటుంది. మీ నమస్కారం టిక్ టాక్ లో చూసి అలవాటే, కానీ మీ నమస్కారం ఆ నమస్కారం కాదు. ఇప్పుడు కావాలి ఆ నమస్కారం. నమస్కారం. థ్యాంక్స్ సార్. ఇంకోసారి చెప్తారా? నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఎంతమంది ఇలా పొగడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గల్ఫ్ బాబాయ్ అంటే ఏదో న్యూస్ చెప్తాడు అది ఇది అని చెప్పి జనాలు ఫేమస్ అన్నమాట. ఒక్కసారి ఎవరో ఒక మా మిత్రులు ఇచ్చిన ఐడియాతో ఒక గల్ఫ్ బాబాయ్ టోర్నమెంట్ కండక్ట్ చేయడంతో ఇంతమంది క్రీడాభిమానులు ఇంతమంది క్రీడలు అంటే క్రికెటర్స్ అందరికీ దగ్గర నుంచి పరిచయం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ వేదిక మీద ఇంత యానివర్సరీ అంటే ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇంతమందిని కలిసిన తర్వాత ఈ 5 సంవత్సరాల వేడుకని వీళ్ళు ఇక్కడ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది. వెంకీ అండ్ ఆల్ టీమ్ మీరు ఎవరైతే ఉన్నారో దీన్ని నిజంగా చెప్పాలంటే ఒక బూస్ట్ ఇచ్చింది అనమాట. తెలుగు క్రికెట్ వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగు రక్తం తెలుగు దేశం అని చెప్పుకునే నాకు నిజంగా ఈరోజు నాకు చాలా బూస్ట్ వచ్చింది. యా ఎందుకంటే కువైట్లో తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో తొక్కబడి ఉన్నారు. ఎప్పుడన్నా తెలుగు వాళ్ళకు తొక్కబడడం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ చేయడంలో కానీ ఈ క్రికెట్ విషయంలో కానీ అప్పుడు నాకు అర్థమైంది. లాస్ట్ టైం టోర్నమెంట్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళు ఒక పై తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎదుర్కోవడం జరిగింది. సో ఆ క్రమంలో కొంచెం అలా అనడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈ విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఎంతమంది తెలుగు వాళ్ళు గ్యాదర్ అవడము, అది ఆ ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ అవడము, ఎంతమంది ఎనర్జీగా ఇక్కడ పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఈ క్రికెట్ యొక్క కార్యక్రమాలు మరింత ఇంకా ముందుకు ఎనర్జీగా సాగాలని, ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని జరగాలని వెంకీ కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు సంక్రాంతి, క్రిస్మస్, దీపావళి, రంజాన్ కలిసి జరుపుకున్న వాతావరణంలో ఉంది.
సరే ఓకే ఇప్పుడు మనము ఓకే సో ఇప్పుడు మనము ఈరోజు మన నెక్స్ట్ ఈవెంట్ ని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాము ఫర్దర్ గా జరగబోయేది కువైట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి కువైట్ లో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మంచి ప్లేసెస్ మంచి ఫుడ్ మంచి పర్సన్స్ ఇలా అన్ని కువైట్ గురించి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి మీకు చూడాలి చూడలేని వాళ్ళు చూడొచ్చు మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కూడా పంపించాలని ఉంటుంది కదా సో వాళ్ళందరి కోసం అల్లరి అభిలాష అనే యూట్యూబ్ ఛానల్లో మీరు మీకు మంచి మంచి ప్లేసెస్ మంచి ఫుడ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కావాలంటే మీరు అల్లరి అభిలాష తెలుగు బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇన్ఫర్మేషన్స్ తెలిసిపోతూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు మనము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంకొక అతిథి జిలకర మురళి గారు సోషల్ వర్కర్ మనందరికీ తెలుసు కువైట్ లో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు జిలకర మురళి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సాయిని మెమంటో ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇందాక చెప్పిన ఛానల్ నాదే అది అల్లరి అభిలాష తెలుగు బ్లాగ్స్ ఓకే ఇప్పుడు మురళి గారికి మెమంటో ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ఒకసారి మురళీ గారి కోసం ఆయన చెప్పుకోవడం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మురళీ కోసం మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ జీలకర్ర మురళీ గారు అనే వ్యక్తి మనందరి మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషకరం. ఈ కువైట్ దేశంలో మనకి తెలుగు వారికి ఎంతో సహాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి చనిపోయిన వారి దగ్గర నుంచి ఎవరైనా ఆపదలు ఉన్న వారికి అకామాలు లేని వారికి ఎవరికైనా అమ్మేసి దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ అన్ని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ అందుకోసం నేను గొప్ప చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు అందు గురించి. ఫస్ట్ టైం నేను చూసింది అన్నని ఒకసారి బయట చూశాను, తర్వాత ఫేస్బుక్లో చూశాను, తర్వాత న్యూస్ ఛానల్ చూశాను. నెక్స్ట్ టైం నేను ఈ స్టేజ్ మీద చూస్తున్నాను, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాను ఆహ్వానించాను. చేసే వీళ్ళు మేము ఎప్పటికీ మర్చిపోమన్నా మా తెలుగు వారికి మన ఆంధ్రప్రదేశ్ వారికి మీరు ఎప్పుడు ఇలా సేవ చేయాలని మా టీము మీకున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి ఒక్క మంచి పని దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్. ఈనాటి జూబ్లీ కోనసీమ క్రికెట్ 5వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మా సోదర సమానులు అన్నగారు, ఈ యొక్క కోనసీమ జూబ్లీ క్రికెట్ కెప్టెన్ ఫౌండర్ శ్రీ మా సోదరులు వెంకీ గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా ఈరోజు 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి కువైట్ దేశంలో కరోనా అనంతరం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మన తెలుగు వారందరినీ కూడా కలుపుకొని కుల మత ప్రాంత రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి మా సోదరుడు వెంకీ గారికి ముఖ్యంగా క్రీడ మనం ఎన్నో కష్టాలు కన్నీళ్లు సాయంత్రానికి ఎన్నో ఇబ్బందులతో ఇంటికి వస్తాం. వాటన్నింటినీ కూడా అధిగమించి
ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మరి యువతలో స్ఫూర్తిని తీసుకొచ్చి ఏ దేశంలో ఉన్నా కూడా భారతదేశ గొప్పతనాన్ని భారతదేశ చరిత్రని ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక దృక్పథంతో క్రికెట్ క్రీడను కువైట్ లో ప్రారంభించి అందులో ఏదో శుక్రవారం సోమవారం చేసామనుకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసామనుకుండా 5 సంవత్సరాల పాటు ఏకధీటిగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నా, ఈ కువైట్ దేశంలో ఇలా క్రీడను ప్రోత్సహిస్తూ క్రీడాకారులను అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా ఒక వేదికకి తీసుకొస్తూ మరెన్నో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పుకోవాలి. నేను మా సోదరుడు ముందుగా చెప్పినట్టు అనేక సేవా కార్యక్రమాలు కువైట్ లో మీ అందరి ఆశీస్సులతో ఎంబసీ అధికారుల సహాయంతో మరి ముందుకు చేస్తున్నటువంటి తరుణంలో నేను ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అన్న వెంకీ గారు అనేక సేవా కార్యక్రమాల్లో నన్ను ప్రోత్సహించి ఉదయం తట్టి అన్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఒక్క మాట ఒక ఫోన్ చేయనా నా వంతు సహకారంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా నేను సహకరిస్తున్నటువంటి నా వెంకీ గారిని నా మనస్ఫూర్తిగా నా తరఫున కువైట్లో ఉన్న తెలుగు వారందరి తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ చక్కటి అవకాశాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరి విద్యార్థులకు వాళ్ళ టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వీరమిత్రుడైనటువంటి కోనసీమ రెస్టారెంట్ అధినేత మా ఆకుల రాజేష్ గారు కూడా మీ అందరి తరఫున ఒక్కసారి చప్పట్లతో ఆహ్వానించు ఈ అవకాశానికి మా వ్యక్తి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చివరిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు క్రీడాకారులు కూడా ఏ అవసరం వచ్చినా కూడా సేవా కార్యక్రమంలో మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా జై హింద్, జై భారత్. ఈరోజు గెస్ట్గా విచ్చేసినటువంటి మోహన్ స్టాండ్ స్టేజ్ నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, మోహన్ దాస్ గారికి మెమంటో దొరబాబు అందజేయబోతున్నాడు. ఎక్కడ మరి మీ చప్పట్లు? చెప్పాను కదా, నెక్స్ట్ మంచి రుచికరమైన భోజనం కూడా ఉంది. అందరూ కంపల్సరీగా భోజనం కూడా చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాము. Hello. Good evening, chief guests, ladies and gentlemen. I'm very happy to be here, and it's my pleasure to be a part of this celebration. I would like to thank you, Mr. Winky, for inviting me and my team, Masters Cricket Academy, for this event. And also I'd like to congratulate the whole team for winning the trophy and being the winners of the tournament. I wish also all the victories in the coming tournaments which they are going to conduct in Kuwait. I'm here on behalf of Masters Cricket Academy. I would say this is a different occasion because we do have birthday celebrations, some other kind of celebrations all over Kuwait, but this celebration is totally different, and the people here who are gathered here is all with one interest, that is sports, which is especially in cricket. I would say that cricket brings a lead
a connection and a unity, which is very important in Kuwait as we are far from our country. So we do have an academy built up in the same school. I would like to invite all the participants here, those who play cricket, those who love cricket, and those who want to learn cricket. We have the place right up the first floor of this school. Okay, and also I'd like to request all the team members and the family to promote cricket and sports. So the MCA Academy, it is not a monopoly for MCA or Masters Cricket students. It is open to all over Kuwait for every person who loves cricket. They can come and play, they can enjoy cricket and be a part of our team. Thank you so much. Jai Hind. Thank you, sir. Thank you so much. Actually, Mohan Das gariki MCA మాస్టర్ క్రికెట్ అకాడమీ ఉందండి. ఆయన చాలా మందికి మనకి క్రికెట్ కూడా క్రికెట్ టీం కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ అకాడమీలో మీ పిల్లలు ఎవరైనా కానీ మీరు కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా ఎంసీఏ మాస్టర్ క్రికెట్ అకాడమీలో తప్పకుండా జాయిన్ మీ వంతు మీ సహాయం చేయండి. మీకు స్కూల్ పిల్లలు వాళ్ళ మీ ద్వారా వేరే వాళ్ళకి రొటేట్ అయ్యేలాగా ఉంటే కనుక వెంకీని సంప్రదించండి. మీకు ఎలా డిస్కౌంట్ కావాలి కూడా వెంకీ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకొక డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి మన ముందుకి రాబోతున్నది ఇంకొక చిన్నారి మన ముందుకి ఇంకొక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి రాబోతుంది. మై కెరియర్ సాంగ్ సాంగ్ ని రెడీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి మన ముందుకి రాబోతుంది నిషిత గొడిశాల. మరొక డాన్స్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు రాబోతుంది. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి కదా. సో నౌ లెట్స్ ఇన్వైట్ నిషిత ఆన్ టు ది స్టేజ్. కి అతీతంగా చేసుకుంటున్నాము, డాన్స్ కి కూడా అంతే. అందుకే ఈ రోజు గుడియా నిషిత వేరే లాంగ్వేజ్ సాంగ్ తోటి మీ అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఎలా ఉంది డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ నానా. మనకి వేణు డాన్సర్ అంటే కువైట్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. వేణు గారు అండ్ ఆంటీ నారాయణమ్మ గారు కూడా కువైట్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. సో వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఎవరికైనా సరే ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేణు గారిని అలాగే వేణు అంకుల్ అండ్ ఆంటీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చే కంటే ముందు వెంకీ గారిని తన మాటల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నాకు ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ కాడి నుంచి ఇద్దరు ముఖ్య వ్యక్తులు, ఆ వ్యక్తి లోపల ఉన్నాడు, అతను నేను స్పెషల్గా తీసుకొస్తాను. దాని తర్వాత కన్నా నాకు బాగా సపోర్ట్ చేసింది వేణన్న అండ్ వదినమ్మ అక్కడే కూర్చున్నారు. ప్లీజ్ అన్న నా కోసం ప్లీజ్ వేణన్న ప్లీజ్ తప్పకుండా రావాలి. నేను ఎందుకని చెప్తున్నానంటే నాకు స్పెషల్ అని ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత నేను ఈవెంట్ 2 days బ్యాక్ నేను అన్న అప్రోచ్ అయ్యాను. అన్న ఇది పరిస్థితి అంటే నీకు ఈవెంట్కి ఏం కావాలి, ఫ్యూజన్ డాన్స్ అకాడమీ నుంచి ఏం కావాలి, సంసూదీను వీళ్ళందరూ డాన్సర్సే. వీళ్ళందరితో కూడా మాట్లాడి నాకు ఇంత ఘనంగా అలాగే గుడి అని పాపని నాకు రిక్వెస్ట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. దాని కొరకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి. వాయిస్ అంటే ఈయన వచ్చి కోటి మా సీనియర్ ప్లేయర్ ఫస్ట్ నుంచి కూడా
వెంకీ యాక్చువల్గా మా తమ్ముడు వచ్చేసి చాలా మనసుండే మనిషి, చాలా కూల్ పర్సన్, వెరీ క్లవర్. వెంకీ మేము కలుస్తాము. వెంకీ ఇప్పుడు వ్యక్తి కాదు, మా ఫ్రెండ్, చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్. అలాగే మా తమ్ముడు వినోద్ కూడా. అంటే వాళ్ళ టీం అంటే నాకు కొంచెం కొత్త పరిచయం, కాకపోతే ఎప్పుడు కూడా మేము చర్చ తరఫున కూడా ప్రోగ్రామ్స్ పోవడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం, చాలా మంచిగా మనిషి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేయండి. మా తరఫున మాకు వీలైనంత వరకు మేము సపోర్ట్ అనేది ఏదో రాముడు గుర్తంత స్థానం అన్నట్టు మా తరఫున మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఆల్ ద బెస్ట్ కూడా. రెండోది వచ్చేసి 5th anniversary, ఇంకా ఫిఫ్త్గా ఉండిపోవాలా. కాకపోతే మధ్యలో కరోనా రాకూడదు మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అందుకే మాకు చిన్న జ్ఞాపకార్థంగా విభజించాం. మా టీం అంతా మన జూబ్లీ కోచ్ క్రికెట్ టీం అంతా మాతో వస్తే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఏనన్నా థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక విషయం సారీ టు సే, లాస్ట్ అండ్ ఫైనల్ వన్. నా విషెస్ నిన్న 11వ తేదీ మే 11 జరిగింది. చాలామంది మాకు విషెస్ తెలిపారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు అంకుల్ అండ్ ఆంటీ. టిక్ టాక్ స్టార్, ఒకసారి వేణు గారికి అందరూ గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఇంకొక డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి ఫ్యూజన్ డాన్స్ అకాడమీ వాళ్ళు మన ముందుకి రాబోతున్నారు. లహలా అండ్ సంకేత్. సామి సామి సాంగ్ తోటి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫ్యూజన్ డాన్స్ అకాడమీ నుంచి ఇచ్చేశారు. సో అంత చిన్న పిల్లలు వచ్చినప్పుడు మీరు క్లాప్స్ కొట్టాలి కదా. From Fusion Dance, choreographer Shamshir. Thank you. కుమార్ శేఖర్ మాస్టర్. ఓకే, ఇప్పుడు మనకి ఈరోజు గెస్ట్గా విచ్చేసినటువంటి రమేష్ గారు, ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ కన్వీనర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రమేష్ అండ్ లక్కీని మెమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలకి, అలాగే విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ఈవెంట్స్ సపోర్ట్ చేసిన చీఫ్ గెస్ట్ రాజ్ గారికి, అలాగే ఫ్రెష్ ఐలాండ్, కాన్సెమ్ రుచులు, ట్రూ కలర్, రాయల్ బ్లూ అండ్ ఎంఎన్సి మాస్టర్ క్రికెట్ టీమ్ అకాడమీ వారికి చాలా ధన్యవాదాలు. మీరు ఈ క్రికెట్ టీంని మీరు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే తమ్ముడు వెంకీ చాలా మంచి క్రికెటరే కాదు, మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే మేము ఒక పెద్ద ఈవెంట్ మేము చేసినప్పుడు కొరియోగ్రాఫర్ మాకు
మధ్యలో రావడం మానేసినప్పుడు తమ్ముడితో చెప్పినప్పుడు చాలా మంచి మనసుతోటి దాన్ని ప్రోత్సహించి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశాడు. అప్పటి నుంచి తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కష్టాల్లో ఆదుకుని మమ్మల్ని, ఎందుకంటే పెద్ద ఈవెంట్ చేసాం ఆ రోజుల్లో. చాలా సంతోషంగా మేము ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జయప్రదంగా, బికాస్ ఆఫ్ మన వెంకీ తమ్ముడు. అలాగే మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే కలకాలం ఇలాగే మీరు ఈ కోవిడ్లో ఈ క్రికెట్ టీంని జయప్రదంగా చేయాలని, అలాగే మేము ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందుకు అలాగే కాకుండా నన్ను పిలిచినందుకు కూడా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు ఆశీస్సులు మీ టీంకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, చేరుని మీ అందరికీ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఈరోజు ప్రోగ్రామ్కి గెస్ట్గా విచ్చేశారు. అలాగే మెయిన్ స్పాన్సర్గా ఉన్నటువంటి ఫ్రెష్ ఐలాండ్ రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని ఇంకా మంచిగా ఆర్గనైజ్ చేయడానికి స్పాన్సర్ చేసినటువంటి రాజేష్ గారు వస్తుంటే మీరు చెప్పండి ఎక్కడ. ఇక్కడే బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ వస్తుంది. వినోద్ రాజేష్ గారికి మెమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా వినోద్ అండ్ ఆల్సో జూబ్లీ కోనసీమ క్రికెట్ క్లబ్ కెప్టెన్ వెంకీ గారిని కోరుకుంటున్నాను. ఎక్కడ మీ క్యాప్స్? థ్యాంక్ యూ. మీ బిజినెస్ కూడా ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా ముందు మంచిగా అన్ని ప్రోగ్రామ్స్కి స్పాన్సర్స్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ కంగ్రాచులేషన్ టు కోనసీమ జూబ్లీ క్రికెట్ టీమ్ అండ్ వెంకీ అండ్ హిస్ టీమ్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ టు ఆల్ ద క్రికెట్ ప్లేయర్స్ ఆల్సో, మీ అందరికీ కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ అన్ యానివర్సరీ. మీ అందరికీ స్పోర్ట్స్ మేకింగ్ I feel like it's a symbol of humanity and making countries together. So ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ పెద్దలు కూడా నా తరపు నుంచి వందనాలు. నేను ఎక్కువగా మాట్లాడను, ఆ ఫ్లోలో లేను యాక్చువల్గా. సో ఎవ్రీబడి ఈస్ ఎంజాయ్డ్. సో లెట్స్ లిటిల్ బిట్ సీరియస్. సో సీరియస్ థింగ్ ఈజ్ మ్యాన్, అవును మనం ఎంజాయ్ చేస్తున్నాం. కల్చరల్ యాక్టివిటీస్ వెరీ గుడ్. కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేసేదాకా ఎవరైనా అంటే తెలుగు కమ్యూనిటీస్ అనుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, అంతమంది కూడా ఉన్నారు. సో ఒక 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి మనకి, న్యూలీ రిజిస్టర్డ్ అని. సో అదే పరంగా మన కల్చరల్ యాక్టివిటీస్ బాగున్నాయి, మన స్పోర్ట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ మన కెరియర్స్ సంగతి ఏంటి? మన కెరియర్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. అసోసియేషన్స్లో టాప్ ఉండడం కాదు, కల్చరల్ యాక్టివిటీస్లో టాప్ ఉండడం కాదు. మనం ఇక్కడికి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడం కోసం. మన ఫ్యామిలీని వదిలి, అందరినీ వదిలి మనం ఇక్కడికి వచ్చింది కేవలం బ్రతుకు తీరు కోసం. దానికి కూడా మనం చాలా టైం ఇస్తున్నాం, కానీ అది ఎదుగుదల సరిగ్గా ఉండట్లేదు. కారణం ఎవరికైనా తెలుసా? మనలో యూనిటీ లేదు.
వెంకట గారికి నాకు మంచి బాగా తెలుసు. మా ఇద్దరం అసలు ఫస్ట్ టైం కలిసిందే పెద్ద డిస్కషన్. యూనిటీ, ఆయన నడిపే యునైటెడ్ ఫార్మ్. యాక్చువల్గా అన్నది అడ్వైజరీ నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూడా. ఇంకొక ఆయన రాజు గారు, ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. సో మనకి కావాల్సిందల్లా ఏంటంటే యూనిటీ. నేను 10 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. యూనిటీని తీసుకొద్దాం. ఆ యూనిటీ ఉంటే మనకి ఏంటి చెప్పిన లాభాలు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లూలు హైపర్ మార్కెట్స్ 90% స్టాఫ్ ఎవరు? అల్ముల్లా ఎక్స్చేంజ్, టీవీఎస్, గ్రాండ్ హైపర్, నెక్స్ట్ జోయాలికాస్, మల్బార్, మేళం ఆటోమొబైల్స్. మరి తెలుగులో ఎక్కడ? ఇక్కడే. నేను ప్రామిస్ చేస్తాను, మీరు నాకు ఒక రిటర్న్ ప్రామిస్ ఇస్తారా? నేను ఇప్పటి వరకు రైస్ బిజినెస్ చేసుకునేవాడిని అంతే. నేను ఇప్పుడు గ్రాసరీస్లోకి ఎంటర్ అవ్వలేదు. ఈ కరోనా టైంలో నేను గ్రాసరీస్లోకి ఎంటర్ అయ్యాను. కరోనా మేడ్ మీ సో మెనీ లాసెస్, సో మెనీ గెయిన్స్. నాకు లాస్లో వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. ఇండియాలో ఇంకో కంపెనీ ఓపెన్ చేశాను, ఇండియాలో సూపర్ మార్కెట్స్ పెడుతున్నాను, అన్నీ ఓకే. ఇప్పుడు 5 బ్రాంచెస్ ఓపెన్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్. ఈవెన్ నేను అఫీషియల్గా కూడా నా స్టాఫ్ కూడా తెలియదు ఈ విషయం. నేను వెళ్ళేది గ్రాండ్ హైపర్లకి, ఫ్రెషర్, అది లూలు వాళ్ళకి ఎగెనిస్ట్ అంత టాప్ లెవెల్లా. కానీ వాళ్ళ మీద మాత్రం 50% రేటు డౌన్తో మాత్రం వెళ్తున్నా ఖచ్చితంగా. ఇక్కడ తెలుగు వాళ్ళు మా లెక్కల ప్రకారంగా 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది 300 మియా ఫీజులు ఖర్చు పెడితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? వారానికి ఒక ఈవెంట్ తీసుకొచ్చారు. కానీ అది వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఈరోజు కొంతమంది నా కంపెనీలో పనిచేసే వాళ్ళకి చాలామంది ఇక్కడే ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం కోనసీమ వాళ్ళు నా దగ్గర పనిచేసేది. 80% ఆఫ్ ది స్టాఫ్ ఇస్ మైనస్ తెలుగు. నేను ఒక్కటే అనుకోలేదు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. నేనేదో దాంట్లో ఒక చిన్న గోల్ గల్ఫ్ కంట్రీస్ మొత్తంతో కంపేర్ చేస్తాను. ఐ డోంట్ కమ్ అవుట్, నేను జనాల్లోకి ఎక్కువ రాను. కానీ ఏంటంటే మన వాళ్ళకి ఏదైనా చేయాలి. సో ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇది నా బిజినెస్ సంగతి నేను లాస్ట్లో ఒక మాట ఒకటి చెప్పేస్తాను. కానీ ఇప్పుడు మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ మధ్యన స్టాఫ్ బాగా రిక్రూట్మెంట్ చాలా తక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ జనాలు దొరకట్లేదు. కోవిడ్ దొరకపోవడం వల్ల కంపెనీస్ తల్లాడిపోతాయి. సో మీలో చాలామంది ఖాదీ వీసా వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే ఇట్స్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి షూన్లో మారడానికి కోసం మీరు ఏదైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో హూ ఆర్ ఎడ్యుకేటెడ్ స్టిల్ ఇన్ ఖాదీ, వాళ్ళని ఆ కంపెనీస్ నుంచి నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను ఏ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయో. వాళ్ళు మిమ్మల్ని ఖాదీగానే రిక్రూట్ చేసుకుంటారు. మీకు ఒక అవకాశం ఉంటుంది, ఆ కంపెనీస్ కూడా ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళకన్నా ఇక్కడ ఉన్న వాళ్ళని నేను డైరెక్ట్గా చూస్తాను 2 months. దాని తర్వాత నేను వీసా ఇచ్చి పంపించి నేను కొత్త వీసా తీసుకొస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక యాజ్ ఏ బాస్గా నాకు ఇక్కడ ఉన్న వ్యక్తిని చూసి నేను తర్వాత నేను తనని లీగలైజ్ చేసేసుకోవచ్చు షూన్ కింద. ఎందుకంటే వీసాలు చాలా వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు చాలా చాలా వీసాలు.
నువ్వు 10 మందికి కావాలి అని అంటే షూని వెంటనే 10 మందికి ఇస్తుంది. సో నేను మీకు అడ్వైస్ చేసేది ఏంటంటే యాజ్ మచ్ యాజ్ మీరు కంపెనీస్కి వెళ్ళి మీ ఖాదీ స్టేటస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ షూ స్టేటస్ చేసేయండి. ఏం లేదు, మీ CV పట్టుకెళ్ళండి. మీరు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు 10th అయినా ఇంటర్ అయినా మీరు ఇక్కడ కోవిడ్కి వచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఆటోమేటిక్ 10th ఉన్న వాళ్ళ డిగ్రీ అయిపోతారు మీరు, ఎందుకంటే అప్గ్రేడెడ్ అయిపోతారు. బికాస్ యూ హ్యావ్ బీన్ మీటింగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీ పీపుల్. విదేశాల నుంచి వచ్చిన చాలామంది విదేశాలతో మాట్లాడటం ఇచ్చేయడం, మీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను 10th చదువుకున్నాను అన్న ఉద్దేశం మాత్రం ఎవరో పెట్టుకోకండి. మీకు తెలిసిన బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్స్ అవన్నీ అప్డేట్ చేసుకుని కంపెనీలో రేపే CV చేసుకుంటే మీకు ఈజీగా వీసాలు వస్తాయి. ఇంకొకటి ఈ మధ్యన PCC ప్రాబ్లం, ఇంకోటి దీంట్లో లాజిక్ ఉంది. PCC కావాలంటే మీకు వీసా అవసరం లేదు. PCC అపాయింట్మెంట్ కోసం మీకు వీసా అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే మీ మనిషి వీసా అప్లై చేస్తాడో అప్పుడే అక్కడ PCCకి అప్లై చేయమని చెప్పండి అపాయింట్మెంట్కి. ఎందుకంటే మీరు ఫిజికల్గా వెళ్ళినప్పుడే అపాయింట్మెంట్కి వీసా చూపించాలి. సో టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది వీసా తీసుకున్న తర్వాత PCCకి అప్లై చేస్తున్నారు. అది చేయడం వల్ల 1 month, దాంట్లో డాక్యుమెంటేషన్ ఏమన్నా కొంచెం మిస్ అయితే ఇంకో 1 month. సో చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. సో అందుకనే మీకు ఇక్కడ వీసా అప్లై చేసుకునే ముందే PCCకి అప్లై చేసుకోండి. ఆ PCC వచ్చేది మీకు 1 month పడుతుంది. ఆ 1 month పట్టేటప్పటికి వీసా వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. యువర్ చిటికలో మీరు కనుమ పనులు 15 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. సో నేను చూసిన అవేర్నెస్ ఇప్పుడున్న షార్టేజ్ ఆఫ్ ఈ 2 సిచ్యువేషన్లు నాకేం లేదు. తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు ఎంత వీలైతే అంత ఖాదీ నుంచి షూల్లో కన్వర్ట్ అవ్వడమే నా కోరిక. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నదే మన తెలుగు వాళ్ళు ఖాదీ విషయంలో. ఐ డోంట్ వాంట్ దిస్ కమ్యూనిటీ బీ డౌన్. ఇది చాలా స్ట్రాంగ్. ఇదే స్ట్రాంగ్నెస్ మన ఇండియాలో ఉంటే తెలుగు వాళ్ళది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిజంగా ఎలక్షన్ జరిగితే కనుక తెలుగు కమ్యూనిటీ టాప్ అంటారు ఎవరైనా, అంటే US లాగా. సో తెలుగు కమ్యూనిటీ అంత స్ట్రాంగ్. సో ఇంకో విషయం ఏంటంటే లాస్ట్లో నేను చెప్తాను నా బిజినెస్ గురించి. ఒక నెంబర్ నోట్ చేసుకోండి ఒకసారి, ఓన్లీ వాట్సాప్లోనే 51445226 51445226. ఇది 2 విషయాల గురించి ఇచ్చాను నెంబర్. ఇది నెంబర్ 1, నేను ఓపెనింగ్ చేయబోయే బ్రాంచెస్లో మీరు అప్లై చేసుకోవడానికి జాబ్స్కి. అది సూన్ మ్యాక్సిమం 2 months. నేను ఇప్పుడు అవుట్లెట్స్లో ఫినిష్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఓన్లీ ఇంటీరియర్స్ ఈ వర్క్స్ జరుగుతున్నాయి. 2 ఎందుకని ఇచ్చానంటే రీజన్, ఈ నెంబర్కి మీరు హాయ్ మెసేజ్ పంపితే వాట్సాప్, I will share you the locations of outlets. మనకి నాకు కాదు మనకి దీన్ని నేను ఏ రకంగా కాల్కులేట్ చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇక్కడ కూర్చోండుగానే నేను ఆలోచించాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు ఆ కాల్కులేషన్ ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. నేను ఒకటి ఇప్పుడే డిసైడ్ చేశాను అన్నమాట. అదేంటంటే నేను ఎంప్లాయ్మెంటే కాదు, నాకు వచ్చే లాభాల్లో నాకు వచ్చిన లాభంలో 10% I'll give to the Telugu communities. ఇప్పుడు వరకు నేను తెలుగు కమ్యూనిటీస్కి గత 2012 నుంచి నేను ఈవెంట్స్కి నేను స్పాన్సర్ చేస్తున్నాను. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్. ఇప్పుడు నా బిజినెస్ సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. చేయవలసిన చేయండి, కానీ నాకు తెలుసు నా అభిమానాలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ 4 వ్యక్తులు చాలు. ఎనీవేస్, వన్స్ అగైన్ నేను చెప్పిన మాట చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళ ముందు కెరియర్స్ గురించి మనం ఆలోచించండి.
నేను కావాలంటే నా తరపు నుంచి జాబ్స్ గురించి ఏదైనా పెద్ద కంపెనీల్లో ఎవరితోనైనా వాస్తవాలైనా మాట్లాడాలన్నా ఎనీ టైం అదే సేమ్ నెంబర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఫైనల్లీ ఒక్క విషయం మేబీ ఎవరికి తెలియదు అనుకుంటా, లాస్ట్ ఈవెంట్లో నేను చూశాను, వెంకీ ఈజ్ ఎ గుడ్ ఆన్సర్. సో ఐ వాంట్ టు సే ఇప్పుడే ఆయన పెద్ద ఆయన చెప్పారు, మన మీరే చెప్పారు గిరి గారు, ఏమని అనిపిస్తే దీపావళి అండ్ ఇట్స్ Christmas and everything, it is make together and makes actually yes after corona ఇది ఒక ఈవెంట్, దీనికన్నా పెద్ద ఈవెంట్స్ ఆఫ్ కోర్స్ మనం చేసుకుంటాం, కానీ దిస్ లైక్ చాలా రిలాక్సేషన్లో ఉన్నది అనిపిస్తుంది మొత్తం క్రౌడ్ అంతా. యా ఇట్స్ ఎ స్టార్ట్అప్ యూ కెన్ సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఫ్యూచర్ కూడా మీరు సపోర్ట్ చేస్తా అని చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ మళ్ళీ రాయల్ బ్లూ నుంచి ఆర్జే డాన్స్ పెర్ఫార్మెన్స్. ఆర్జే స్పోర్ట్స్ తర్వాత సేవా కార్యక్రమాలు, అందులో భాగంగానే ఇంకొక టీం ఉందండి పిసిసి వాళ్ళు. నాకు ఆత్మీయులు కే సుధీర్, సుధీర్ గారు, కే సుభాకర్ గారు, డి రవి గారు, ఈదా రవి గారు, ప్లీజ్ కమాన్ గైస్, ప్లీజ్ ఒకసారి రండి సార్. చప్పుడు కూడా ఆహ్వానిద్దాం సార్. ప్లీజ్ రండి సార్. మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ఓపికగా కూర్చున్నారు, మమ్మల్ని భరించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు అనుకోవద్దాం సార్, మీ దగ్గర ఉండాలి. చాలా సంతోషం.
సంతోషం. అందరూ బాగున్నారా? నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఫస్ట్ టైం ఈ యొక్క యానివర్సరీకి కువైట్లో మేము రావడం జరిగింది. చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ, రమేష్ అన్న కానీ, అదేవిధంగా వెంకట గారు కానీ, జీలకర్రి మురళి గారు కానీ, గల్బాబాయ్ అన్నయ్య గారు కానీ, అదేవిధంగా చీఫ్ గెస్ట్ రాజా గారు కానీ, ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మేమైతే ఈ కార్యక్రమాలకు రాలేదు. అయితే ఒక క్రికెట్ భాషకి సంబంధం లేదు, ప్రాంతానికి సంబంధం లేదు. ఈ దేశానికి మనం ఎందుకు వచ్చాం? పని చేసుకుని కుటుంబాలను పోషించుకోవడానికి వచ్చాం. అయితే ఈ యొక్క ఆటలో వెంకి ఆడుతూ ఉన్నప్పుడు నేను అంటూ ఉండేవాడిని, ఒరే నువ్వు చర్చికి రా, లేకపోతే అంత మాత్రం ఎక్కడో తిరుగుతున్నావు అని చెప్పేవాడిని. మా తమ్ముడు వినోద్ కూడా ఎంతో వీళ్ళు ఒక ఆటలకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ పరుగులు పెడుతూ ఉండేవారు. ఎంతోమంది బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ఆటల వల్ల చాలా సంతోషంగా గడుపుతూ ఈ విధంగా చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా తమ్ముడు రాజా కూడా, అదేవిధంగా పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఈ విధంగా యాక్టివ్గా ఉంటారంటే మేము బయట తిరుగుతున్నారు అనుకునేవాళ్ళు. అయితే వీళ్ళ సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. పెద్దలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి వెనకాల నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. వెంకట గారు కానీ, జీలకర్రి మురళి గారు కానీ, గల్బాబాయ్ అని కానీ, రమేష్ అన్న కానీ, వీళ్ళు మనకు తెలియకుండా తెలుగు వారికి ఎంతో సహాయం చేస్తున్నారు. మనం అనుకుంటాం వీళ్ళ గురించి, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అలా తిరుగుతున్నారు కనుక ఈ క్రికెట్ ద్వారా నిజంగా చెప్పాలంటే ఇది 5వ యానివర్సరీ. కువైట్లో ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడమంటే, డ్యూటీలు చేసుకుని ఆడమంటే చాలా కష్టం. కనుక ఈ టీం ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చీఫ్ గెస్ట్ రాజానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలా ప్లస్ అయ్యాడు అనేది ఇక్కడ మనం చూసాం, ఆయన చెప్పడం కూడా మనం చూసాం. ఇంకా ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఆ నెంబర్లు ఇవ్వడం కానీ, తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు కానీ నేను వింటూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కోనసీమ రుచులు మీరు అందరూ తిన్నారండి? ఎవరైనా కోనసీమ రుచులు తిన్నవాళ్ళు ఎవరైనా చేతులు చెప్పలు కొడదామా? సరే, కోనసీమ రుచులు ఎవరైనా తిన్నారా? అయితే కోనసీమ రుచులు మేము చెప్పాలంటే మా చర్చికి వాళ్ళు మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు. మేము రాజాకి మేము ఫోన్ చేసినప్పుడు వెంటనే అలా తమ్ముడు ఈవెంట్ జరుగుతుంది, మాకు ఇంత కావాలంటే చాలా డబుల్ ఇస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆయన దేవుడు దీవించిన కాక. అలా విధంగా ట్రూ కాలర్ ఇది మాదేనండి, మా చర్చ నుంచి దొండపాటి రవి గారు ఉన్నారు. వాళ్ళు చేసేది, వాళ్ళు కూడా అనేకమైన సేవ కార్యాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా రాయల్ టీమ్ వినోద్ తమ్ముడు, వీళ్ళు నిజంగా చాలా చక్కగా పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఏకపరిచి ఈ విధంగా ఈ యొక్క స్టేజ్ను మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా మాస్టర్ క్రికెట్ అకాడమీ వీళ్ళందరూ కూడా ఈ విధంగా మీరు చేసినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా మీరు ఆహ్వానించడం వెంకీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వెంకీ ఇంటికాడ ఆడుతూ ఉన్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఆ పాలకొల ఏరియాలో మేము చూస్తున్నప్పుడు ఏమైపోతాడా అనుకున్నాం. కానీ ఈ రోజున మీ అందరి ముందు ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మీ మనసును గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ కార్యక్రమం మీరు రావడం జరిగింది. అందరికీ వందనాలు. జూబ్లీ కోనసీమ క్రికెట్ క్లబ్ 5th యానివర్సరీ ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆర్గనైజ్ చేసిన వెంకీ గారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రన్నర్ అప్ కి ఆంధ్ర వారియర్స్ అండ్ టీమ్ కెప్టెన్ నరసింహ. ఆంధ్ర వారియర్స్ అండ్ టీమ్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళకి క్యాష్ కూడా ఉంది, క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. అందరూ కూడా స్టేజ్ మీదకి విచ్చేసి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆంధ్ర వారియర్స్ అండ్ టీమ్.
మంచి భోజనం ఉంది, కోనసీమ రుచుల నుంచి మంచి డిన్నర్ ఉంది. అందరూ కూడా కంపల్సరీగా డిన్నర్ తినేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. Brother Kaisi, Brother Tyson, can you come in? ఇప్పుడు ఇంకో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది ఫ్యూజన్ డాన్స్ అకాడమీ నుంచి. సమీర్ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. ముక్కామల సాంగ్ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. Fusion Dance Academy, Samir Bhai, Venanna, Shambhu, thank you so much. Wonderful voice. Murthiga, thank you so much for moments. Rajma, Anna, please. Samir. సన్షేర్ కొరియోగ్రాఫర్ స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ఇమ్రాన్ మేనేజ్మెంట్, ఇమ్రాన్ ఖాన్ ఒకటి, అహ్మద్ సఫీర్, ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అన్నం ఆకలి అవుతుంది లేదా 10 గంటలు ఏం పర్వాలేదు కదా. గ్యాస్ లేదు. హలో థ్యాంక్ యూ అలాగే సమీర్ యూ హ్యావ్ టు సే అబౌట్ అంకల్ వెంకీ సార్. Thank you, sir. Thank you, sir. And for all the team. థ్యాంక్ యూ ఇప్పుడు మైకల్ జాక్సన్ కావాలని చెప్పి అందరూ కూడా ఉన్నారు. రోజు అలా నాయన చూసి ఒకసారి వెళ్ళాలి. ఓకే థ్యాంక్ యూ. Next, ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి పాపాన్ని చేసినందుకు మిషిత కమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. All the best. అందరూ గట్టిగా చప్పట్లు. Next performance is a please come to the please.
ఎంతగానో ప్రోత్సహించి ఎంతగానో మమ్మల్ని ఉత్సాహంలో ఉంచి అభిలాష గారు మనకి యాంకరింగ్ చేసి మనకి ఎంతగానో సపోర్ట్ చేసిన ఆవిడకి మన మధ్య ఉన్న జీలకర్ర మల్లి గారు వచ్చి అమౌంట్ని మనసుగా కూర్చున్నాం. అభిలాష గారు
మైక్ సౌండ్. ఈ ప్రోగ్రామ్ నాకు హెల్ప్ చేసింది వినోద్ అంటే స్పెషల్ థ్యాంక్స్ అండి అతనికి. అనుక్షణం నాకు ప్రతిదీ గైడెన్స్ ఇచ్చి పెద్దలందరినీ నాకు ముందుంచినప్పుడు చాలా కోఆపరేట్ చేశాడండి. చాలా చాలా థ్యాంక్స్ బా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కుర్రలు ఉన్నాయి, రాయల్ బ్లూ స్టార్స్ క్రికెట్ టీం ఉంది, నేను కూడా టెన్నిస్ బాల్ ఆడతారు. గాయస్ ప్లీజ్ కమాన్ గాయస్. వాళ్ళు కూడా మాకు అన్ని సజెషన్స్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. ప్లీజ్ గాయస్ వన్ స్నాప్ ప్లీజ్. అలాగే కోనసీమ రుచుల వారు మాకు కూడా అంతా చాలా సపోర్ట్ చేశారు ఈ సెలబ్రేషన్ నిమిత్తం. అలాగే వచ్చేసి టూ కలర్స్ వారు బ్యాండ్ రైడర్కి సపోర్ట్ చేశారు. అలాగే ఫ్లవర్స్ విషయంలో వేరే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఏదైనా స్టేజ్ మీద ఏం కావాలన్నా కానీ అన్న ప్రొవైడ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే రాయల్ బ్లూ స్టార్ అదిగా తీయనండి మైక్ దగ్గర బాగా స్పోర్ట్స్ విషయంలో చాలా 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 యాక్టివ్ ఉంటాడు. ఎంసీఏ మాస్టర్ క్రికెట్ అకాడమీ పక్కనే ఉందండి ట్రైనింగ్ సెంటర్. పిల్లలు ఎవరున్నా ఫ్యూచర్ స్టార్స్ ఎవరున్నా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే స్పోర్ట్స్లో ఎదగాలనుకుంటే ఎంసీఏ తీసుకురండి. మేమందరం ఉంటాం అక్కడ, అందరితో మాట్లాడతాం. మోహన్ దాస్ గారు ఉన్నారు, ఇస్మాయిల్ భాయ్ ఉన్నాడు, అన్నింటిలో సపోర్ట్ చేస్తారు. ఇంకొక ముఖ్య వ్యక్తి ఉన్నాడండి నాయక్ష గారని, అక్కడ కూర్చొని నాయక్ష గారని. ఆయన మాకు స్పోర్ట్స్ విషయంలో సామాన్లు ఏం కావాలన్నా ప్రతి ఒక్కరు అందజేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. నైషాబాయ్ నైషాబాయ్ థ్యాంక్ యూ నైషాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవ్వడానికి అలాగే విజయ్ గారు ఫోటోగ్రాఫర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. సౌండ్ సిస్టమ్ మన సురేష్ గారు చాలా చాలా థ్యాంక్స్. బ్యాండ్ ప్రింట్ చేసే టైంలో కూడా ఎవరు ఉన్నారండి ఆయన కూడా మాకు హెల్ప్ చేశారండి. అలాగే మా టీం మెంబర్స్ కూడా ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా అమ్మాను మన్నించి పెద్దలు జయలకర్ మురళి గారు, అలాగే గిరిబాబు గారు, వెంకటేష్ గారు, అలాగే మన వినాయక్ గారు, వినాయక్ గారితో పాటు ఉన్న మాకు రాజు గారు అండి. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా రాజు గారు ఇక్కడే ఉన్నారు, మాకు అన్నింటిలో గైడెన్స్ ఇచ్చారు. అలాగే రాజేష్ అన్న, థ్యాంక్ యూ రాజేష్ అన్న. మాకు అసలు పిలవగానే ఒప్పుకోవడం అన్నది గ్రేట్, ఈ షెడ్యూల్ మాకు ఇవ్వడం అనేది. అలాగే రమేష్ గారు మమ్మల్ని అసలు అడగగానే ఒక్క నిమిషం ముందు అడిగినా కానీ కారణంగా మాకు కళ్ళ ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గిరి గారు గలం బాబాయ్ గారు నాకు పరిచయం అయ్యారు. ఒక టోర్నమెంట్ పెట్టి అద్భుత రీతిలో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేశారు. ఆ విషయంలో మేము చాలా చాలా ముందుకు వెళ్ళాము ఆయన విషయంలో. అలాగే వినయ్ గారు నాకు కొత్త పరిచయం కానీ నన్ను చాలా బాగా ఆదరించారు, చాలా చాలా థ్యాంక్ యూ. రాజు గారు చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కింద ఉంటాడు ఆయన, మా పక్కన ఉంటాడు. అలాగే నాకు ముందు నడిపించింది కూడా ఆయనండి, దానికి కూడా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. కాకపోతే మా టీం మెంబర్స్ అండి, నేను టీం పెట్టిన కానీ నాకు ముందు నడిపించింది కోటి జోగి కోటి గారు అండి. ప్లీజ్ టీం పెట్టిన కాడి నుంచి అలాగే ఫ్రెండ్స్ అందరినీ కలుపుకుండా పోయింది వ్యక్తి అండి, థ్యాంక్ యూ. అలాగే వీళ్ళు తమ్ముడే, సొంత తమ్ముడు జోగి చిన్న, చిన్న అండి. తను కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ప్రతి విషయంలో. అలాగే కృష్ణ, ప్లీజ్, లక్కీ, బుద్ధి, శేఖర్, పృథ్వీ, రమేష్, సాయి, పృథ్వీ, స్టాలిన్, ఇద్దరు పృథ్వీలు ఉన్నారండి. ఒకటి మా తమ్ముడు, ఆ జీన్ షర్ట్ అబ్బాయి మా తమ్ముడు అండి, బ్లాక్ షర్ట్ అబ్బాయి మా ఫ్రెండ్ దొరబాబు, రాంబాబు, రాకేష్, అందరూ ఎలా ఇటు ప్రదీప్ రాజా, ఈ టీం మా మెంబర్స్ అండి. అనుక్షణం ఇంకేద్దరు బయటకు వెళ్ళిపోయారు, శ్రీలంక ఉన్నారు మంజు అని, అతను కూడా కొంచెం నాకు సపోర్ట్ చేశారండి.
ఇది మా టీం సార్. సో మా అందరి తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా మేము ఆశిస్తాం. మమ్మల్ని చూసలేకుండా మమ్మల్ని ఆశీర్వదించండి, అదొక్కడే మేము కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఉండండి. ప్రతి ఒక్కరు ఒక 3